రాహువు విపరీతమైన ధనయోగాలు ఏ సమయంలో ఇస్తారు? రాహుతో పాటు ఇంకో గ్రహం కూడా ఉంటుందండి. ఆ గ్రహం కూడా విపరీత ధనయోగం ఎప్పుడు ఇస్తుంది? ఇదే సీక్రెట్ ఇప్పుడు. శ్రీ మాధవానంద గురుభ్యో నమః, శ్రీమాత్రే నమః. శ్రీ మాధవానంద భక్తి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. ఇక ఈరోజు మనం విశేషంగా ఒక కొత్త విషయం గురించి తెలుసుకుందాము. అదేమిటి అంటే కనుక రాహు గురించి. రాహువు విపరీతమైన ధనయోగాలు ఏ సమయంలో ఇస్తారు? రాహుతో పాటు ఇంకో గ్రహం కూడా ఉంటుందండి. ఆ గ్రహం కూడా విపరీత ధనయోగం ఎప్పుడు ఇస్తుంది? ఇదే సీక్రెట్ ఇప్పుడు. రాహుతో పాటు ఇంకో గ్రహం ఉంది. ఆ గ్రహం కూడా విపరీతమైన ధనయోగం ఎప్పుడు ఇస్తుంది? ఎందుకంటే అండి, గురువు ఏ స్థాయిలో అయితే ధనయోగాన్ని ఇస్తారో, ఏ స్థాయిలో అయితే శుభ ఫలితాలను ఇస్తారో, అవే శుభ ఫలితాలు రాహువు కూడా ఇచ్చే శక్తి రాహువుకు ఉంది. చాలామందికి తెలియదు. ఎప్పుడు రాహు గురించి నేను అవ్వచ్చు, కొంతమంది అవ్వచ్చు, జ్యోతిష్యులు నెగిటివ్గా చెప్తూ ఉంటాం. మ్యానిపులేటివ్ ప్లానెట్ అని, ఇవన్నీ అంతే సహజమది. ఆయన షాడో ప్లానెట్. నెగిటివిటీ ఎంత ఉంటుందో పాజిటివిటీ కూడా అంతే ఉంటుంది రాహు దగ్గర. అర్థమైందండి? కాబట్టి రాహుని ఎప్పుడు కూడా తక్కువ అంచనా వేయకూడదు. గురువిచ్చే ఫలితాలు రాహువు కూడా ఇస్తారు. చాలా మంచి ప్లానెట్ అండి. పాజిటివ్గా ఉంటే రాహు. అదే నెగిటివ్గా ఉన్నారనుకోండి, ఆయన ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది. చాలా ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది. సరే, ఇప్పుడు ముందు రాహు గురించి చెప్పుకుందాం. రాహు విపరీత ధనయోగాలను ఎప్పుడు ఇస్తారంటే, మీరు రాహు ఏ రాశిలో ఉన్నారో ఆ రాహు రాశ్యాధిపతి ఉచ్చలో ఉన్నట్లయితే, ఫస్ట్ పాయింట్ ఇది. రాహు రాశ్యాధిపతి ఉచ్చలో ఉన్నట్లయితే రాహు విపరీత ధనయోగాలను ఇచ్చి తీరుతాడు. ఎందుకంటే ఆ ఉచ్చలో ఉన్న గ్రహం ఏ ఫలితాలు ఇస్తుందో రాహు కూడా అవే ఫలితాలు ఇస్తుంది. అవే ఫలితాలు వస్తాయి. క్లియర్ అయిందా మీకు? రాహు రాశ్యాధిపతి ఉచ్చలో ఉన్నప్పుడు ఆ రాశ్యాధిపతి ఉచ్చ ఫలితాలు అలాగే ఇస్తాడు ఆయన. అవే ఉచ్చ ఫలితాలు రాహు కూడా ఇస్తాడు. ఇచ్చినప్పుడు ఆ రాహు రాశ్యాధిపతి లేదా రాహు రాశ్యాధిపతికి ఏ ఆధిపత్యాలు వచ్చాయో చూడండి. ఆధిపత్యాల యొక్క బలం కూడా చాలా చాలా బాగుంటుంది. ఈ సమయంలో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఆధిపత్యాలు వచ్చినప్పుడు దుస్థానాధిపత్యం రాకూడదు. దుస్థానాధిపత్యం వస్తే కొంచెం నెగిటివ్ ఫలితాలు ఉంటాయి. ఏమండి? దుస్థానాధిపత్యం వస్తే కాస్త నెగిటివ్ ఫలితాలు ఉంటాయి. కానీ ఆ రాహు రాశ్యాధిపతి యోగకారకుడు అయ్యి, లగ్నాత్తు యోగకారకుడు అయ్యి ఉచ్చులో ఉన్నాడు అనుకోండి, రాహువు కూడా నెక్కచ్చి ఉచ్చ ఫలితాలు ఇచ్చేస్తాడు. ఫస్ట్ క్లాస్ జాతకం అని చెప్పచ్చు అనమాట. రాహు రాశ్యాధిపతి యోగకారకుడై ఉచ్చులో ఉన్నాడు అంటే రాహు ఎక్సలెంటు. ఆ జాతకులు ఫస్ట్ క్లాస్ జాతకము. ఇది ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్, రాహు రాశ్యాధిపతి ఎవరో చూడండి. ఇప్పుడు మీరు ఏ లగ్నంలో పుట్టారో చూసుకోండి. మీ లగ్నం ఏంటో చూసుకోండి. రాహు రాశ్యాధిపతి ఎవరో చూడండి. లగ్నాత్తు అది ఏ స్థానం అయిందో చూసుకోండి. లగ్నాత్తు అది ఏ స్థానం అయ్యింది. ఉదాహరణకి రాహు రాశ్యాధిపతి రవి అనుకుందాం. అంటే సింహరాశిలో రాహు ఉన్నారు. రాహు రాశ్యాధిపతి రవి. మీరు సింహలగ్నంలో పుట్టారు అనుకోండి. అదే లగ్నంలో రాహు ఉండడం జరిగింది. అప్పుడు రాహు రాశ్యాధిపతి అయిన రవి మీకు మేషరాశిలో ఉన్నట్లయితే రాహు యొక్క రాశ్యాధిపతి అయిన రవి ఎక్సలెంట్ ఫలితాలను ఇస్తారు. ఉదాహరణకు మీరు మేషలగ్నంలో జన్మించారు. రాహువు వృషభ రాశిలో ఉండడం జరిగింది. అప్పుడు లగ్నాత్తు మీకు శుక్రుడు కర్కాటక రాశిలో ఉన్నట్లయితే విపరీత ధనయోగాన్ని రాహు ఇచ్చి తీరుతాడు అని చెప్పచ్చు.
శుక్రుడు ఎక్కడ ఉండాలండి? కర్కాటక రాశిలో ఉండాలి. ఇదే మేషలగ్నంలో పుట్టారు మీరు. రాహు 3వ ఇంట్లో ఉన్నాడు, బుధుడింట్లో, మిథునంలో. ఓకేనా? ఇప్పుడు మీరు మీ యొక్క బుధుడు మకర రాశిలో ఉన్నట్లయితే, మీ బుధుడు మకర రాశిలో ఉన్నట్లయితే మీకు రాహు ఎక్సలెంట్ ధనయోగాన్ని ఇస్తాడు. ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వాల్సింది ఏం లేదు, మీరు జాగ్రత్తగా చెక్ చేసుకోవడమే ఇప్పుడు నేను చెప్పి కంటెంట్. అదే మేషలగ్నం తీసుకోండి. ఇప్పుడు రాహు కర్కాటకంలో ఉన్నారనుకోండి. అధిపతి ఎవరు? చంద్రుడు. కర్కాటక రాశి అధిపతి చంద్రుడు కదా. ఇప్పుడు మీ చంద్రుడు మీకు వృషభ రాశిలో ఉన్నట్లయితే మీకు రాహు విపరీత ధనయోగాన్ని ఇచ్చి తీరుతాడు అని చెప్పచ్చు. విపరీత ధనయోగాన్ని ఇచ్చి తీరుతారు. క్లియర్ అయిందా పాయింట్? మరి ఇదే సమయంలో మీరు వృషభ లగ్నం తీసుకోండి. వృషభ లగ్నంలో పుట్టారు. రాహు ఎక్కడున్నారో చూసుకోండి. ఉదాహరణకి వృషభ లగ్నంలోనే రాహు ఉన్నారు అనుకుందాం. అప్పుడు మీ యొక్క శుక్రుడు మేషరాశిలో ఉండాలి. అప్పుడు రాహు విపరీత ధనయోగాన్ని ఇచ్చి తీరుతాడు. ఆయన చాలా బాగుంటాయి ధనయోగాలు. ఆ సమయంలో రాహు మహర్దశ జరుగుతున్నా, రాహు యొక్క అంతర్దశ జరుగుతున్నా విపరీత ధనయోగాలు కలుగుతాయి ఆ జాతకుడికి. రాహు గురించి చాలామంది భయపడిపోతూ ఉంటారు. అసలు భయపడాల్సిన అవసరం ఉండదు. ఆ సమయంలో మంచి ధనయోగాలు కలుగుతాయి జాతకుడికి, చాలా బాగుంటుంది. మరి అదే సమయంలో రాహు ధనయోగాలతో పాటు ఒక స్టేటస్ను కూడా ఇస్తాడు జాతకుడికి. ధనయోగాలే కదండి, స్టేటస్ కూడా. ఇక్కడ స్టేటస్ కూడా చాలా ఇంపార్టెంట్ కదా. అంటే విఐపి స్టేటస్ అనుకోండి, ఒక సెలబ్రిటీ స్టేటస్ అనుకోండి, అవి కూడా ఇచ్చి తీరుతాడు ఆయన. డబ్బు ఉండడం వేరు, గుర్తింపు ఉండడం వేరు. ఇప్పుడు ప్రపంచంలో చాలామంది ధనవంతులు ఉంటారండి. మనకు కొంతమంది తెలుసు చూడండి, కొంతమంది బయటికి ఎక్స్పోజ్ అవ్వరు. కానీ రాహు ఇలా ఉన్నప్పుడు మాత్రము ధనయోగము, ఒక సెలబ్రిటీ స్టేటస్, ఒక గుర్తింపు సమాజంలో నలుగురికి తెలియడం, ఇవన్నీ కూడా ఉంటాయి. నేను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యూట్యూబ్ ఛానల్ పెట్టలేదు అనుకోండి, ఎంతమందికి తెలుస్తాను? మా గ్రామం వరకు, మా ఊరు వరకే తెలుస్తాను నేను. ఈ యూట్యూబ్ పెట్టడం వల్ల కొంతమందికి ఎక్స్ట్రా తెలుస్తున్నాను, అంతే కదా. ఇంకా పెద్ద పెద్ద యూట్యూబర్స్ ఉంటారు, వాళ్ళు ఇంకెంతమంది తెలుస్తారు చూడండి. వాళ్ళు కూడా మినిమం ఒక సెలబ్రిటీ రేంజ్ ఉన్న వాళ్ళే కదా వాళ్ళు. ఇంకా నావంటే చిన్న చిన్న ఛానల్స్, అవి ఒక గుర్తింపు ఎలా వచ్చింది? ఈ రాహు ఇస్తాడనమాట అవన్నీ. రాహు బలంగా ఉన్నప్పుడు ధనయోగాలతో పాటు గుర్తింపును కూడా ఇచ్చి తీరుతాడు ఆయన. చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి రాహు వల్ల. ఇప్పుడు నేను చెప్పినట్టు ఉన్నట్లయితే రాహు రాస్యాధిపతి ఉచ్చబట్టడము, తర్వాత రాహు లగ్నత్తు, రాహు రాస్యాధిపతి, రాహు ఏ స్థానంలో ఉన్నాడో ఆ స్థానకారకుడి యొక్క ఉచ్చస్థితిలో ఉండడము, ఇవి చాలా చాలా ముఖ్యము. ఈ 2 పాయింట్స్ బట్టి రాహు మీకు ఉపయోగపడ్డా అని చెప్పేసేయచ్చు. ఇప్పుడు నేను అదే చెప్పాను. చాలా బాగుంటుంది, చాలా అనుకూలమైన వాతావరణం ఉంటుంది ఆ జాతకులకి. ఇప్పుడు రాహు ఎవరికైతే యోగించట్లేదో అలాంటి జాతకులు చేసుకోవాల్సిన పరిహారాల దగ్గరికి వచ్చినట్లయితే, ఎప్పుడు కూడా రాహుకి యోగించినప్పుడు మీరు చేయాల్సింది ఏమిటి అంటే కనుక అమ్మవారిని ఎక్కువగా పూజిస్తూ ఉండాలి. అందులోనూ మొట్టమొదటిగా కనకదుర్గ అమ్మవారిని ఎక్కువగా పూజిస్తూ ఉండాలి. ప్రతి శుక్రవారము కూడా ప్రతి వాళ్ళ దగ్గర కూడా కనకదుర్గ ఆలయాలు ఉండకపోవచ్చు. అందుకే కనకదుర్గ అమ్మవారి ఫోటో ఒకటి తీసేసుకోండి, ఇంట్లోనే చేసుకోవచ్చు మీరు. కనకదుర్గ అమ్మవారి ఫోటో తీసుకుని ప్రతి శుక్రవారం కూడా ఉదయం పూట 9 నిమ్మకాయలు ఒక మాల కింద చేసి అమ్మవారికి సమర్పించి, ఒక నిమ్మకాయ తీసుకుని 2 ముక్కల కింద కోసి రసమంతా పిండేసి డొప్పల కింద చేసి ప్రమిదల కింద చేసి మీ కుడివైపుగా పెట్టుకోండి. అంటే అమ్మవారి ఫోటోకి ఎడం వైపుగా వస్తాయి. 2 పక్కనే పెట్టి నెయ్యి పోసి చెరో ప్రమిదల్లోనూ 3 ఒత్తులు వేసి దీపారాధన చేసుకుని దుర్గా అష్టోత్తరాన్ని చదువుకోవాలి. దుర్గా అష్టోత్తరాన్ని చదువుకోవాలి. ఇది రోజులో ఉదయం చేయొచ్చు లేదా సాయంత్రం చేయొచ్చు, రాహుకాలంలోనే చేయొచ్చు. ప్రత్యేకంగా రాహుకాలంలోనే చెయ్యాలా అనే రూల్ లేదు, అప్పుడు కూడా చేసుకోవచ్చు. మీకు ఎప్పుడు కుదిరితే అప్పుడు చేసుకోవాలి.
కానీ మాల మాత్రం ఉదయం తయారు చేసుకుని కనకదుర్గ అమ్మవారి ఫోటోకి వేసేసేయండి, ఉదయమే వేసేసేయండి. పరిహారం సాయంత్రం చేయండి, లేదా ఉదయం చేసుకోండి, లేదా రాహుకాలం సమయంలో చేసుకోకపోయిన లేదు. కానీ దీపారాధన చేసిన తర్వాత మాత్రమే దుర్గాష్టోత్తరాన్ని చదువుకోవాలి. ఇది గుర్తుంచుకోండి. దుర్గాష్టోత్తరాన్ని చదువుకుని ఆ రోజు అమ్మవారికి పులిహోర నైవేద్యంగా సమర్పించి ఆ పులిహోర మీరు ఒక్కళ్ళే స్వీకరించాలి, ఇంకెవ్వరికి ఇవ్వకూడదు. అందుకే ఎంత చేసుకోగలరో అంతే. ఇంకా ఆ రోజు పలహారం అదే. మీకు ఉదయం తిన్నారనుకోండి, మళ్ళీ సాయంత్రం వరకు ఏం తినకూడదు. రాహుకాలంలో తిన్నారనుకోండి, రాత్రి పలహారమే చెయ్యాలి, భోజనం చేయకూడదు. ఆ రోజు పులిహోర తిన్న తర్వాత భోజనం చెయ్యకూడదు ఏ సమయంలో అయినా సరే. కేవలం పలహారము, పళ్ళు, పాలు మాత్రమే తీసుకోవాలి. ఇలా ఎన్ని శుక్రవారాలు చెయ్యాలండి? 18 శుక్రవారాలు చెయ్యాలి. మధ్యలో గ్యాప్ వచ్చినా పర్వాలేదు. ఉదాహరణకి మీరు సాయంత్రం చేస్తున్నారు, మరి మధ్యాహ్నం భోజనం చేసేచ్చా? చేయకూడదు, పలహారమే తినాలి. సాయంత్రం పులిహోర తినాలి. ఉదయం చేసేసారు, పులిహోర తినేశారు, సాయంత్రం మళ్ళీ పలహారం చేయాలి. ఇది మీరు చేయాల్సింది. చాలా ఈజీ. 18 శుక్రవారాలు చేయండి, ఇలా గ్యాప్లు వచ్చినా పర్వాలేదు మధ్యలో. ఏమండి? ఇంక ఇవన్నీ చేసుకుంటూ మీరు సంఘంలోనూ సమాజంలోనూ మంచి పేరు సంపాదించుకుంటూ మీ కుటుంబ సభ్యులతో సుఖశాంతులతో జీవించాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. శుభం.